నాకు తెలుసు, చాలా దూరం వెళ్ళాలి. అవును కదా. దగ్గరలో నీళ్లు లేకపోతే దూరంలో ఉన్న నది వరకు వెళ్ళాలి. ఇక అంతే, మనం బాగా అలసిపోతాం. నేను అలసిపోయాను. నాన్నగారండి, ఎలా ఉన్నారండి? రండి రండి, మీరు వచ్చారా? నేను బాగానే ఉన్నాను. వర్షాలు పడకపోతే పరిస్థితులు చాలా దారుణంగానే ఉన్నాయి. అవునులే. నాకు నాలుగెళ్ళిపోలే. వర్షం పడి ఎన్ని రోజులైందో. వర్షాలు పడకపోతే ఏం జరుగుతుంది నాన్నగారు? వర్షం లేకపోతే నీళ్లు లేక మనుషులు మృగాలు విలువెల్లాడిపోతారు. అలా జరిగితే చాలా ప్రమాదం. మనం ఎక్కడి నుంచైనా నీళ్లు తీసుకువెళ్లాల్సిందే. తీసుకెళ్దాం. అంతా ఒట్టి భ్రమే. నా కుటుంబం కోసమైనా నేను నీళ్లు కనిపెట్టాలి. ఎప్పటికీ ఓట రాకపోతే ఇంకా లోతుగా తవ్వాలి. ఎవరదే? నాకు కాస్త సాయం చేయండి. ఇదేమిటి, వర్షం పడుతుంది? ఇదేమిటి, నాకేమీ అర్థం కావడం లేదు. ఈ పని చేసింది ఎవరో నా ముందుకు రండి. పారిపోతోంది. ఆగు. సగమైనా నిండలేదు. ఇక నా వల్ల కాదు. ఈ నదిలో నీళ్లు కూడా ఎండిపోవచ్చాయి. ఆ తర్వాత మనం నీళ్ళకి ఏం చేస్తాం? అదే అర్థం కావడం లేదు. మబ్బు, ఆగు ఆగు. నన్ను ఆడబట్టిస్తావా? నిన్ను. వర్షం పడుతుంది. నాకు ఊపిరాటం లేదు. నేను పట్టుకున్నాను. వచ్చేసి మబ్బు ఏడుస్తోంది. విచారంగా కనిపిస్తుంది. ఏమిటి, మీరు ఆకాశంలో నుంచి మబ్బును పట్టుకొచ్చారా? అవును, ఇది ఆకాశంలోంచి కిందకొచ్చింది. నువ్వు ఇంకోసారి అలా చేస్తావా? చాలా అద్భుతంగా ఉంది. వద్దు వద్దు, దాన్ని ముట్టుకోవద్దు. దానికి మన కుటుంబంలో గాను మాత్రమే ఇష్టం అనుకుంటా. ఇది చాలా అన్యాయం కదండి. భలే 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 సరదాగా ఉంది. నాకు సరదాగా ఉంది. ఇది మన పాలిట వరం. ఆ తర్వాత నువ్వు నా ఇంట్లో పనులు కూడా నీళ్ళు ఇవ్వాలి. మనం ఎప్పుడూ కలిసే ఉన్నాం, సరేనా? మన పంట పండింది. ఎండ మండిపోతోంది. నేను తట్టుకోలేకపోతున్నాను. ఏంటో సత్తో, వర్షం కూడా కురవడం లేదు కదా. అమ్మయ్యా, ఇక చాలు పద. ఇదిగో పోస్తున్నాను పోస్తున్నాను పోస్తున్నాను. ఎంత అదృష్టవంతులమా. అవును కదా. పీకో, నువ్వా? నన్ను కూడా దాంతో పాటు కాసేపు ఆడుకునేవా గాన్? కానీ పీకో. భలే భలే సరదాగా ఉంది. పీకో, ఇక నేను నీకు వర్షం కురిపించలేను.
వర్షాన్ని కురిపించే బాధ్యత తంది. దాని పని చేయాలి. నా మాట విను పీకో, ఇక చాలు వచ్చాయి. ఇది చిన్నదైపోయినా పర్వాలేదు, నేను నీళ్ళలో ఆడుకోవాలి. నువ్వు ఊరుకో. ఇక ఊరుకుంటే ఇది మాయమైపోతుంది. అదెవరు, మీ నాన్నగారా? ఇది మనకి దొరికిన నిధి, దాన్ని మాత్రం వదిలేయకు. నాకు అర్థమైంది, నిన్ను మీ నాన్నగారి దగ్గరికి పంపించేస్తాను. వద్దని చెప్తున్నాను కదా నిన్ను. ఏమిటే నన్నే వదిలి వెళ్ళిపోతావా నువ్వు? అరే వర్షం పడుతుంది. వర్షం చల్లబడిపోతుంది. నాకు భలే ఆనందంగా ఉంది. మళ్ళీ నాతో ఆడుకోవడానికి రా. అవును, రావాలి. ఇప్పుడు నేను చూసారుగా, నా ఈ కొత్త హెయిర్ స్టైల్ బాగుంది కదా. పుట్టగడుగులో బాగానే లేదు. నేను వచ్చేసాను. వచ్చేసారా? ఏం తీసుకొచ్చారేమిటి? ఏం లేదు, వర్షం పడేలాగా ఉందని ఏమీ తీసుకురాకుండా ఇంటికి తిరిగి వచ్చేసాను, అంతే. ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి సమాధానం చెప్తారు మీరు? మేమేమి తినక్కర్లేదు అనుకున్నారా? ఏమిటి నీ ఉద్దేశం? వర్షంలో నన్ను తడుస్తూ వెళ్ళమంటావా? ఆ వర్షం సంగతి మర్చిపోండి. ఆకలని నా ముందుకొచ్చి నిలబడితే మీ పని ఇక అంతే. అర్థమైందా? ఎంతో అరవలేకపోతున్నాను. హ, ఆగు ఆగు ఆగు. వర్షం వస్తుంది. వర్షం జోరుగా కురుస్తుంది. మనం నీడలో నించోవాలి. వెళ్తాం పదా. అక్కడి నుంచి ఉందావురా. ఈ పుట్టగొడుగు ఇంత పెద్దగా ఉంది. నించోడానికి చోటు దొరికింది సరే, అవును కదా. కానీ తినడానికి ఆహారం దొరకకపోతే మనం ఇంటికి వెళ్ళలేం కదా. ఏమంటావు తెచ్చి? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏదో చేయాలి. మేము వచ్చేసాం. ఓ గాన్, వచ్చేసారా? ఏం తీసుకొచ్చారు ఏమిటి? మే వర్షంలో ఏమి తేలేకపోయాం. నువ్వు నన్ను చాలా నిరాశపరిచావు గాన్. ఇది చాలా దారుణం. చేయవలసిన పనులు గాన్తో చేయిస్తున్నారా? గాన్, మీ నాన్న మాటలు నువ్వేం పట్టించుకోకు. అర్థమైందా గాన్? మేము వచ్చేసాం. అరే దుతేచీన్, నీ చేతిలో ఏమిటది? పుట్టగొడుగు. ఓ, నీ చేతిలో ఉన్నదాన్ని నేను చూడలేదు. నువ్వు గాను తినడానికి తీసుకొచ్చారా? నన్ను అడిగితే ఈ రోజుకి ఇది చాలా ఎక్కువ. సరే సరే, నన్ను క్షమించు. ముందు దుతేచీన్ను గాను తింటారులే, వాళ్ళకు పెట్టు. అది పుట్టగొడుగు కాబట్టి ఇలా అనడం లేదు. కానీ అది విషపూరితమైందో కాదో తెలుసుకొని మరీ తినడం మంచిది. అందుకే ఇంతగా నేను చెప్తున్నాను. ఏమిటి విషపూరితమా? అది తిన్న వాళ్ళు ఒక్కోసారి ఎక్కువగా నవ్వుతూ ఉంటారు. ఒక్కోసారి వణికిపోతూ ఉంటారు. ఒక్కోసారి వెకిలి చేష్టలు చేస్తూ ఉంటారు. ఒక్కోసారి నిద్ర వస్తూ ఉంటుంది. అందుకే అన్ని పూర్తిగా తెలుసుకొని తినాలి అంటాను. నాకు తెలియదు. ఇలాంటి పుట్టగొడుగుని ఇంతవరకు నేను చూడలేదు. అందుకే నాకు చాలా భయంగా ఉంది. ఏమిటా మాటలు? ఎందుకు అనుమానించడం? గాన్ ఎంతో కష్టపడి దీన్ని తీసుకువచ్చాడు. అవునా గాన్? అది మరి ఏంటంటే గాన్, అది ఇదేని తికమకగా మాట్లాడుకో, సరిగ్గా చెప్పు. లేకపోతే మీ అమ్మ చెప్పినట్టుగా నువ్వు వినాల్సి ఉంటుంది. జాగ్రత్త సుమా, నీ మంచిగా చెబుతున్నా, అర్థమైందా? ఏమిటి? ఏమన్నారు? మీకు ఇప్పుడు ఆకలిస్తుందని కదా ఇలా మాట్లాడుతున్నారు? చెప్పండి. ఏమిడా వాగుడు? మాట్లాడకండి. సరే సరే సరే, ఒక పుట్టగొడుగు కోసం మీరెందుకు గొడవ పడుతున్నారు నాన్నగారండి? ఊరుకోండి.
అరే ఇదేమిటి, చాలా ఆశ్చర్యంగా ఉంది. అందరం బయట పడుకున్నావేమిటి? వీళ్ళు ఇంకా లేవలేదే. గాన్ దుదజీన్ లేవండి. అరే మనం ఎక్కడున్నావు? ఏమిటి నిద్రలో నడిచొచ్చారా? సరే పదండి లోపలికి వెళదాం. లేస్తున్నాగా. ఏమిటి ఇలా జరిగింది? అవును అదే. ఈ పొట్టగొడుగు విత్తనాలు కింద పడి ఇల్లంతా పొట్టగొడుగులు మొలుచుంటాయి. అందుకే మనం బయటపడ్డాం. మెల్లమెల్లగా అవి పెరిగిపోయి ఉంటాయి. ఆ తర్వాత మనల్ని బయటికి విసిరేసి ఉంటాయి. మనం ఇక్కడున్నాం. అమ్మ ఎక్కడుంది? నాన్నగారండి, అమ్మ కనిపించడం లేదు. కనిపించడం లేదా? ఇది చాలా దారుణం. నువ్వేం దిగులు పడకు, నేను వస్తున్నాను, నిన్ను రక్షిస్తాను. నువ్వు లోపలే ఉన్నావా? నీకేమీ కాలేదు కదా? ఈ పొట్టగొడుగుల్లో మీ అమ్మ కనిపించడం లేదు. మన బలం సరిపోవడం లేదు, దీనికి కలపలేకపోతున్నాం. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. నాకేమీ తోచడం లేదు. నువ్వు లోపల జాగ్రత్తగానే ఉన్నావా? పెడుతుంది. చిన్నప్పుడు కూడా మా అమ్మ కనిపించలేదు. నా భార్య కనపడడం లేదు. ఏమైపోయిందో అర్థం కావడం లేదు. ఏమిటి చూస్తున్నారు? ప్రతిరోజు మీరు కష్టపడి మా కోసం బయటికి వెళ్ళి ఆహారాన్ని తేవడం చూస్తుంటే బాధగా ఉంది. అందుకే పొద్దున్నే వెళ్ళి చేపలు తీసుకొచ్చాను. మేము ఈ దుఃఖాన్ని తట్టుకోలేకపోతున్నాం. నేను లేకపోయేసరికి మీకు బాగా వెలితిగా అనిపించినట్టుంది. ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. మీరు మరీ చిన్న పిల్లవారైపోతున్నారండి. ఏంటమ్మా నువ్వు అనేది విషయం అది కాదు. బాగా ఏడిపించేశావు. నేను పుట్టగొడుగుల గురించి బాగా తెలుసుకున్నాను. ఇప్పటిదాకా చేదు పుట్టగొడుగులు తిన్నాం. కాస్త ముందుగా వచ్చి ఉండొచ్చు కదా. స్పృహ తప్పిన నాన్నగారు. ఆగండి. ఆగుతారా లేదా? నాకు కాళ్ళు నొప్పి వచ్చేసాయి. నాకు నొప్పి పెడుతున్నాయి. ఆగమంటున్నానా? దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి. దీన్ని పట్టుకో. దద్దజీ, అక్కడేం చేస్తున్నావు? ఇదిగో వస్తున్నా. ఈ రోజు భలే సరదాగా ఉంది. ఇవాళంతా ఇలాగే గడుపుతా. సమయానికి వచ్చేసారా? వచ్చేస్తున్నాను మీ దగ్గరికి.
హాయ 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 హాయ్. నాన్నగారండి, నాన్నగారు కళ్ళు తిరిగి పడిపోయినట్టున్నారు. నాన్నగారిని లేపి ఇంటికి తీసుకువెళ్దాం. అదా తీసుకెళ్తాం. వచ్చేసాను, ఇక బయలుదేరదామా? నేను తిరిగి వెళ్ళిపోవడం మంచిది అనుకుంటున్నాను. నాకు నీతో రావాలని లేదు. నేను వెళ్ళిపోతున్నా. నేను కనిపించడం లేదు. నన్ను ఎవరు తీసుకెళ్ళిపోయారు? ఎక్కడ? నేను ఎక్కడున్నాను? ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నన్ను వదులు, నేను ఇప్పుడు రాను. నన్ను వదిలే. ఇదే మంచి అవకాశం, వెళ్ళిపోదాం. నేను నీకు దొరకను. నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు నా వెంట పడొద్దు. దయచేసి నా వెనకాల రావద్దు. నన్ను వదిలే. అమ్మయ్య, వెళ్ళిపోయింది అనుకుంటాను. నాయనో, నేను ఇప్పుడు దీని నుంచి తప్పించుకోవడం ఎలా? పరిగెత్తాలి, పరిగెత్తాలి, ఇంకా వేగంగా పరిగెత్తాలి. అమ్మయ్యా, దీని పని అయిపోయింది. ఇక నాకు ఏ గొడవ లేదు. ఆగండి, నేను వస్తున్నాను. ఎక్కడ వీళ్ళు కనపడడం లేదు. ఆగండి. 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 ఎలాగైతే నేను వచ్చేసాను. ఇక నాకు ఏ బాధ లేదు. నేను కనిపెట్టేశాను. ఆగండి, నన్ను వదులు. నన్ను వదులు, నేను రాను. ఏలియన్, నాకు వరం ఇస్తావా? ఏలియన్, ఒక క్షణం ఆగుతావా? నాకు చిన్న పని ఉంది, అది పూర్తి చేసుకుని వస్తాను. ఇదేంటి? ఆహా, ఎంత దృశ్యం! దీన్ని పట్టుకుని పైకి వెళ్ళిపోతాను.
ఆయనకు కూడా ఇద్దాం.